శుభోదయం. నా పేరు మనీషా. నేను కేబీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని. నేను ఇప్పుడు చెప్పబోయేది ఛందస్సు. పద్యాల్లో గేయాల్లో ఉండే మాత్రలు, గురువు, లఘువు, గణాలు, యతులు, ప్రాసాలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేదే ఛందస్సు. ఛందస్సు 2 రకాలు: లఘువు, గురువు. లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీనిని లా అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు నిలువు గీత. లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం. దీర్ఘ అక్షరాలు కానివి: ఆ, ఈ, ఏ, ఓ, క. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ఉదాహరణ: క, చ, మ, ర, ల. దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు. ఉదాహరణ: జ్ఞ, జ్ఞ, మ్య, చ, త్య. గురువు 2 మాత్రాల్లో కాలంలో ఉచ్చరించేది. దీనిని గ అనే అక్షరంతో సూచిస్తారు. దీన్ని గుర్తు యు. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం. దీర్ఘ అక్షరాలు. ఉదాహరణ: ఆ, ఈ, ఊ, ఏ, ఓ. ఐ, ఓ లతో కూడిన హల్లులు. ఉదాహరణ: కై, రై, గై, పై, రౌ. సున్నాతో కూడిన అక్షరాలు. ఉదాహరణ: అం, చం, ఇం, కం, మం. విసర్గతో కూడిన అక్షరాలు. ఉదాహరణ: కహ, మహ, యహ, వహ, షహ. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు. ఉదాహరణ: కన్, నిన్, దున్, విద్. ద్విత్వాక్షరాలతో ముందున్న అక్షరాలు. ఉదాహరణ: అక్క, కర్ర, చిన్న, బొమ్మ. సంయుక్త అక్షరాలకు ముందు అక్షరాలు. ఉదాహరణ: పద్మ, రిక్త, చొట్ల, దివ్య. ధన్యవాదములు.